హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సెంట్రల్ రైల్వేకి సంబంధించి ఈ 2026 సంవత్సరంలో గ్రూప్ 2 ఉద్యోగాలకైతే ఒక నోటిఫికేషన్ అయితే విడుదలయ్యిందండి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చండి. 11,127 పైగా జాబ్ వేకెన్సీస్కి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. 40,000 రూపాయల పైగా శాలరీ అయితే ఉంటుంది. ఈ వీడియోలో ఈ జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను. దయచేసి వీడియో చివరిదాకా పూర్తిగా చూడండి. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి తప్పకుండా లైక్ చేయండి. ఇక మనం వీడియోలో చూసుకున్నట్లయితే ఇండియన్ రైల్వేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఈ 2026లో ఫస్ట్ నోటిఫికేషన్ అండి. ఇది అసిస్టెంట్ లోకో పైలట్ కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎవరు ఎలిజిబుల్ అన్న విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ నేషనాలిటీ ప్రతి ఒక్కరు కూడా ఇండియన్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే జనరల్ క్యాండిడేట్స్ కి 18 నుంచి 30 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలండి. ఓబీసీ క్యాండిడేట్స్ కి 33 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 35 ఇయర్స్ మాక్సిమం అన్నమాట. అలాగే కేటగిరీ రిజర్వేషన్ కి తగ్గట్టుగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. ఇక అప్లికేషన్ ఫీ గురించి మనం మాట్లాడితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ వీళ్ళందరికీ కూడా 250 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ సిబిటి ఫస్ట్ ఎగ్జామ్ కి అటెండ్ అవుతారో వెంటనే ఈ 250 రూపీస్ మొత్తం ఫుల్ రీఫండ్ అయితే మీ బ్యాంక్ అకౌంట్ కి అయితే వచ్చేస్తుంది. తర్వాత ఓబీసీ ఇంకా ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీకు అప్లికేషన్ ఫీజు 500 రూపాయలు అయితే ఉంటుందండి. ఫస్ట్ సిబిటి ఎగ్జామ్ కి మీరు అటెండ్ అయిన తర్వాత 400 రూపీస్ మీకైతే రీఫండ్ వస్తుంది. ఈ 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్ వేకెన్సీస్ అనేవి మనకి ఇండియా వైడ్ గా ఉన్న కొన్ని రైల్వే జోన్స్ కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందండి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అహ్మదాబాద్, చెన్నై, ముజఫర్పూర్, ముంబై, పాట్నా, రాంచీ. ఇదే లిస్ట్ లో మన సౌత్ సెంట్రల్ జోన్ సికింద్రాబాద్ జోన్ కూడా ఉందండి. ఇప్పుడు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి సిబిటి 1 అయితే ఉంటుందండి. దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ అని కూడా అంటాము. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 ఈ 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. స్టేజ్ 3 మీకు ఆన్లైన్ లో యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. స్టేజ్ 4 వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నమాట. అంటే మీ యొక్క సర్టిఫికేట్స్ మొత్తం కూడా వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఫైనల్ స్టేజ్ 5 మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ 5 స్టేజెస్ లో ఎవరైతే క్వాలిఫై అవుతూ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తా ఉంటారో వాళ్ళకి మాత్రమే ఫైనల్ గా జాబ్ అయితే ఆపర్చునిటీ వస్తుంది. ఇప్పుడు ప్రతి స్టేజ్ లో అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సిబిటి 1 దీన్నే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అని కూడా అంటారండి. దీన్ని షార్ట్ లిస్ట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు. దీన్నే స్క్రీనింగ్ టెస్ట్ అని కూడా అంటారు. మొత్తం కూడా మీకు ఆబ్జెక్టివ్ టైప్ అంటే చూస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫార్మాట్ లో క్వశ్చన్స్ అన్ని కూడా ఉంటాయి. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ సైన్స్ ఇంకా జనరల్ అవేర్నెస్. సిబిటి 1 కి ఈ 4 టాపిక్స్ సిలబస్ అన్నమాట. అయితే ఈ సిబిటి 1 ఎగ్జామ్ అనేది జస్ట్ మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. అంతేగాని మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా సరే ఈ సిబిటి 1 ఎగ్జామ్ స్కోర్ అనేది మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ లోకి అయితే యాడ్ అవ్వదు. తర్వాత సిబిటి 2 ఎగ్జామ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీన్నే మెయిన్ ఎగ్జామ్ అని కూడా అంటాము. ఇక్కడ మీకు 2 సెక్షన్స్ అయితే ఉంటాయండి. పార్ట్ ఏ 100 క్వశ్చన్స్ 90 మినిట్స్ టైం అయితే ఉంటుంది. పార్ట్ బి 75 క్వశ్చన్స్ 60 మినిట్స్ టైం అయితే ఉంటుంది. మ్యాథమెటిక్స్, రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది సిబిటి 2 లో మీకు ఎంత స్కోర్ వచ్చిందో దానికి తగ్గట్టుగానే మీకు ఏ ట్రేడ్ ఇవ్వాలనేది డిసైడ్ చేస్తారు. సో ఇది కూడా మీరు క్వాలిఫై అయిన తర్వాత మీకు సిబిఏటి అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఇంగ్లీషు, హిందీ ఈ 2 లాంగ్వేజెస్ లో మీకు ఎగ్జామ్ రాయడానికి అవైలబిలిటీ అయితే ఉంటుంది. దీని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఎవరైతే సిబిఏటి యాప్టిట్యూడ్ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి డేట్స్ అయితే ఇస్తారనమాట. ఎగ్జాక్ట్ గా విత్ ఇన్ టైమ్ లో మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు పర్టికులర్ లొకేషన్ హెడ్ ఆఫీస్ దగ్గర అయితే సబ్మిట్ చేసుకోవాలి. ఇక తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి. అయితే ఈ సిబిటి 1 ఎగ్జామ్ కి అయితే మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి. 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు క్లియర్ గా మనకి. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఆన్సర్ అనేది కరెక్ట్ గా పెడితే 1 మార్కు యాడ్ అవుతుంది. అలా కాకుండా 3 క్వశ్చన్స్ కానీ మీరు రాంగ్ పెట్టినట్లయితే ఆ 1 మార్కు పోతుంది అనమాట. మ్యాథమెటిక్స్, రీజనింగ్, సైన్స్, జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అయితే వీటిలో నుంచి అడుగుతారండి. ఇక శాలరీ విషయానికి వచ్చినట్లయితే 7th సిపిసి ప్రకారం మీకు బేసిక్ పే అనేది 19,900 అయితే ఉంటుంది. ఇంకా మీకు డిఏ, హెచ్ఆర్ఏ, టిఏ ఇవన్నీ కలుపుకొని 35,000 కంటే ఎక్కువగానే మంత్లీ ఇన్కమ్ అయితే ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అలవెన్సెస్, ప్రమోషన్స్ అలాగా మీకు శాలరీస్ కూడా 45,000 50,000 పైగానే ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఇక ఎవరు ఈ జాబ్స్ కి అటెండ్ అవడానికి ఎలిజిబుల్ అనేది ఇక్కడ క్లియర్ గా చూడండి. మీకు మొత్తం కూడా 4 ఆప్షన్స్ అయితే ఉంటాయండి. ఆప్షన్ ఏ 10th పాస్ అయి ఉండి ఐటీఐ అనేది చేసి ఉండాలి.
ఆప్షన్ బి 10th పాస్తో పాటు అప్రెంటిస్షిప్ అనేది మీరు ఎక్కడైనా కానీ ఏదైనా ట్రేడ్లో చేసి ఉండాలి. ఆప్షన్ సి డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఇంజనీరింగ్ వీటిల్లో మీరు ఏదైనా చేసి ఉంటే మీరు కూడా ఎలిజిబులే. ఇక ఆప్షన్ డి ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ ఏ రెలవెంట్ డిసిప్లిన్, అంటే గ్రాడ్యుయేషన్ చేసుకున్న వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ అండి. ఈ జాబ్స్ కి మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు అన్న దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రెసెంట్ మనకి షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ చేశారండి. ఫుల్ నోటిఫికేషన్ అనేది మీకు మే నెలలో అయితే వస్తుంది. మే 15, 2026 నుంచి మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. డేట్ స్టార్టింగ్ అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి 14th June 2026 అయితే ఇస్తాడు. అలాగే ఒక 2 days మీకు ఎడిట్ ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇక వేకెన్సీస్ గురించి మనం చూసుకుంటే టోటల్ గా 11,127 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. మన సౌత్ సెంట్రల్ జోన్ అంటే సికింద్రాబాద్ జోన్ కి 674 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఎవరు కూడా ఈ అప్లికేషన్ అయితే మిస్ చేయొద్దు. అందరికీ కూడా గోల్డెన్ ఆపర్చునిటీ అన్నమాట. ఇక ఇప్పుడు అసలు అప్లికేషన్ పెట్టుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకునే టైంలో మీ యొక్క పాస్పోర్ట్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, తర్వాత 10th క్లాస్ సర్టిఫికేట్, ఐటీఐ లేదా డిప్లొమాకి సంబంధించి సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు ఒరిజినల్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. గుర్తుంచుకోండి, ఆల్ డాక్యుమెంట్స్ మస్ట్ బి అప్లోడెడ్ ఇన్ జేపీఈజీ, జేపీజీ ఫార్మాట్ అనేసి క్లియర్గా ఇచ్చాడు. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే టైంలో అసలు ఎలాంటి మిస్టేక్స్ కూడా చేయకూడదండి. మీరు ఒక్క అక్షరం అటు ఇటు వేసినా గానీ మొత్తం అప్లికేషన్ మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది. డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే తప్పకుండా మళ్ళీ మన ఛానల్లో వీడియో అయితే చేస్తానండి. ఎలా అప్లై చేసుకోవాలో మొత్తం కూడా మీకు స్టెప్ బై స్టెప్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మీకు స్టెప్స్ కూడా ఇచ్చానండి ఎలా అప్లై చేసుకోవాలో. ఫస్ట్ అయితే rrbapply.gov.in అనే వెబ్సైట్ కి అయితే వెళ్ళాలి. ఇదే మనకి అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. మీకు హోమ్ పేజ్ లో RRB ALP వేకెన్సీ 2026 న్యూ నోటిఫికేషన్ అనేసి వస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు రిజిస్ట్రేషన్ చేసుకోమని అడుగుతుంది. అంటే మీరు కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉంటే పర్లేదండి, లేకపోతే కొత్తది క్రియేట్ చేసుకోండి. యూజర్ నేమ్, మెయిల్ ఐడి ఇవన్నీ కూడా సెట్ చేసిన తర్వాత మీ యొక్క ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఇంకా డాక్యుమెంట్స్ అన్ని మీరు అప్లోడ్ చేయాలి. ఫైనల్ గా ఫీ అమౌంట్ అయితే మీరు పే చేసేసి అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయో చూసుకుని సబ్మిట్ చేసేసుకోవాలన్నమాట. ఇది అప్లికేషన్ ప్రాసెస్ అండి. సో ఫైనల్ గా ఈ RRB ALP 2026 నోటిఫికేషన్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీకు ఇంకా ఫుల్ నోటిఫికేషన్ అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతానికి మనకి షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే అఫీషియల్ గా మనకి రిలీజ్ చేశారు. ఇంకా ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే తప్పకుండా మన ఛానల్లో మీకు వీడియో చేసి మొత్తం కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి మీరు అవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే, జాబ్ అప్డేట్స్ అన్ని వెంటనే మీరు తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే మీకు గంట సింబల్ వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, అందరికీ కూడా ఉపయోగపడుతుంది. లైక్ చేసిన తర్వాత మీకు పక్కనే హైప్ అని వస్తుందండి. తప్పకుండా ప్రతి ఒక్కరు దాన్ని నొక్కి హై పాయింట్స్ అయితే ఇవ్వండి. ఎందుకంటే అందరికీ వీడియో అయితే రీచ్ అవుతుంది, అందరికీ ఇన్ఫర్మేషన్ అయితే ఉపయోగపడుతుంది కాబట్టి. ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇస్తాను. సో ఇదన్నమాట సంగతి. మరిన్ని జాబ్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.